అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగెను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని ఎనుకొనుచున్నాను. తాళ్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించున్నట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపియున్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని. యెరూషలేములో నేనలాగు చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు, సౌలా, సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదయ దేశమందంతటా తరువాత అన్యజనులకును వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫెస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫెస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.
రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్పా రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక అనెను. అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమియూ చేయలేదని తమలో తాము మాటలాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫెస్తుతో చెప్పెను.